క్రైస్తవుడి చేతుల్లో ఉండవలసిన గొప్ప పొకిషం బైబిల్. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, వినండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దాను నదికి వచ్చి మ్రాణులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టను. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. అంతటా దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనెను. ఇక్కడ ఒక ఉపమానం ఉంది. పాత నిబంధన ఈరోజు చాలా మంది ప్రసంగికులు ప్రసంగిస్తం లేదు. ఎంతసేపు కొత్త నిబంధనలో ఆ పరిశుద్ధాత్మ స్వస్థతలు భాగం మాత్రమే తీసుకొని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. పాత నిబంధన కొట్టేయడానికి లేదండి. పాత నిబంధన నెరవేరింది. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి కాదు, నెరవేర్చడానికే వచ్చానన్నాడు యేసయ్య. కాబట్టి పాత నిబంధనలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. అప్పుడు వాడికి జరిగిన కార్యాలు ఇప్పుడున్న మనం నేర్చుకొని పడిపోకుండానట్లుగా అవి మనకు ఉదాహరణగా రాయబడి ఉన్నాయని కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాం. ఇక్కడ ఒక సంభవం ఉంది. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల్లో ఒక మంచి గొప్ప ప్రవక్త ఎలీషా. ప్రవక్త అంటే ఎవడు? దేవుని మాటలను మనుషులకు చెప్పేవాడు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పేవాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా అని దేవుడు ఏం చెప్పాడో అది చెప్పేవాడు. అంతేకాదు మనుష్యుల బాధలు, మనుష్యుల పరిస్థితి దేవునికి చెప్పేవాడు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు. దేవుని మాటలు మనుషులకు చెప్పాలి, మనుషుల మాటలు దేవునికి చెప్పాలి. అది ప్రవక్త. దేవుడు ఆయా సందర్భాల్లో తన హృదయంలోని బాధను, తన యొక్క ఉద్దేశాలను, తన చిత్తాన్ని మనుషులకు తెలియజేయడానికి ప్రవక్తలను లేపాడు, వాడుకున్నాడు. ఇప్పుడు కూడా ప్రవచనాలు, ప్రవక్తలు ఉన్నారు. కానీ అబద్ధ ప్రవక్తలా, దేవుడు పంపిన ప్రవక్తలా అన్నది తెలుసుకోవాలి. ఆనాడు కూడా దేవుడు పంపిన ప్రవక్తలు ఉన్నారు, సొంత ప్రవక్తలు ఉన్నారు. అబద్ధపు ఆత్మ నోట్లో ఉందట. వారు ప్రవచించే ప్రవచనాలు నేను వారిని పంపలేదు, నేను వారికి చెప్పలేదు అని దేవుడు చెప్పాడు. అయితే ఎలీషా నో డౌట్, అనుమానమే లేదు, సందేహమే లేదు, దేవుని చేత పిలువబడిన ప్రవక్త. డబ్బుల కోసం సేవకు వచ్చినోడు కాదు. ఎలీషా 12 అరకలు పెట్టుకొని భూమి దున్నుతున్నాడు. 12 అరకలు పెట్టి భూమి దున్నించే అంత గొప్ప భూస్వామి. 12 అరకలు అంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు 12 ట్రాక్టర్లు అన్నమాట. ఏమండి, 12 అరక అతనే దున్నుతున్నాడు అంటే బాధ్యత కలిగినోడు, ధనవంతుడు, ఆస్తి కలిగినోడు. కానీ ఏలియా వచ్చి దేవుడు చెప్పాడు, ఎలీషా మీద దుప్పటి వేయి, నీకు బదులుగా అతను నా సేవ చేయాలి అన్నప్పుడు ఏలియా వచ్చి తన దుప్పటి తీసి ఎలీషా మీద వేయగానే అరకలు వదిలిపెట్టేసి, ఆస్తి వదిలిపెట్టేసి, తల్లిదండ్రులు వదిలిపెట్టేసి ఏలియా వెంబట దేవుని సేవకు వచ్చాడు. దేవుని సేవకు వచ్చేది డబ్బుల కోసం కాదండి, గొప్పల కోసం కాదండి. ప్రభువు పిలిచినప్పుడు ఆనాటి యోహాను, యాకోబులు దేవుడు పిలిచినప్పుడు వారి వలలు, వృత్తి వదిలిపెట్టి వచ్చారు ప్రభు సేవకి. అంతేకాదు కాడిని కట్టెలుగా చేసి ఎద్దులు బలిచ్చి ఊరందరినీ పిలిచి భోజనం పెట్టి నేను సేవకు వెళ్తున్నానని చెప్పారంట. అది ఏందో పెళ్లి చేసుకున్నట్టు. మరి దేవుని సేవ అంటే ఏందో ఏడుస్తూ వస్తారు కొంతమంది. సంబరంగా, సంతోషంగా దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన ఎలీషా వెంటనే ప్రవక్త అవ్వలేదు. ఏమంటే ఏలియా ఉన్నంత వరకు అతని వెంట తిరుగుతున్నాడు, అతని సామాన్లు మోస్తున్నాడు,
అతని గిన్నెలు కడుగుతున్నాడు, అతని కాళ్ళు నొక్కుతున్నాడు, అతని వస్త్రాలు ఉతుకుతున్నాడు, అతనికి తోడుగా అతని పరికరాలు మోస్తున్నాడు. ఏలియా ఆకాశంలోకి ఎత్తబడినప్పుడు నీ మీద ఉన్న ఆత్మ నాకు రెండంతలు కావాలని అడుక్కున్నాడు. చర్చి కావాలని అడగలేదు, డబ్బులు కావాలని అడగలేదు, ఏదో ఇంకేదో అడగలేదు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. ఆ రాజు అడిగాడు, ఎవరయ్యా? ఏలియా వెళ్ళిపోయాడట, ఎవరన్నా ప్రవక్త ఉన్నాడా అని అడిగితే ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఎలీషా ఉన్నాడు. అంటే ఏలియా పనివాడిగా ఉన్నాడు ఎలీషా, కానీ ప్రవక్తగా సిద్ధపడ్డాడు. ఆయనకి శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు ఒకరోజు వాళ్ళు ఉన్న ఆశ్రమంలో, ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే వాళ్ళందరూ ఒక చిన్న ఆశ్రమంలో ఉన్నారు. ఒకరోజు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చాయా, మనకు శిష్యులు ఎక్కువైపోయారు, స్థలం సరిపోవటం లేదు, మనం అలా తోటలోనికి వెళ్ళి కొన్ని మానులు కొట్టుకొచ్చి కొమ్మలు కట్టుకొచ్చి మన పందిరి పెద్దది చేసుకుందాం అని అడిగారు. ఏమంటే ఈరోజు చర్చిలు సరిపోవటం లేదు. చర్చిలు సరిపోవటం లేదా? చర్చిలు ఖాళీలు అవుతున్నాయా? అది ఉంది, ఇది ఉంది. ఇంగ్లాండ్ దేశం వెళ్ళాను నేను. అక్కడ తెలుగు వారు వాక్యం అందించడానికి పిలిచారు, మన తెలుగు వాళ్ళే. అక్కడ కొన్ని ఇంగ్లీష్ చర్చెస్లో కూడా ప్రసంగం పిలిచారు. పెద్ద పెద్ద చర్చిలు ఎంత అందంగా ఉంటాయో, పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద కెథీడ్రల్స్ ఎంత చక్కగా ఉంటాయో. కానీ లోపల 20 మంది కూడా ఉండరు. ఆ 20 మంది ఎవరంటే ముసలమ్మలు, ముసలోళ్ళు, పడుచోడు ఒక్కడు లేడు, కుర్రోడు యవనస్తులు ఒక్కరు లేరు. ఏమండి, నాకు ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశం మిషనరీలు మన దేశానికి వచ్చారు, గొప్ప భక్తి కలిగిన దేశం అని చెప్పబడింది. ఇవాళ చర్చెస్ అన్ని ఖాళీ అయిపోయినాయి. ఒక చర్చ్ అయితే మసీదుకి అమ్మేశారు, ఇంకో చర్చ్ అయితే బార్కి అమ్మేశారు. చర్చి బార్ అంట దాని పేరు. ఎంత భయంకరం. మన దేశంలో కూడా ఆనాటి మిషనరీలు వచ్చి పెద్ద పెద్ద చర్చిలు కట్టించారు. ఈనాడు వాటికి సొన్నం కొట్టుకోవడానికి కూడా మన దగ్గర కుదరట్లేదు. ఎందుకో? మన చర్చి మనమే కట్టుకోవాలి. మెడ్రాసులో మాకు చిన్న చర్చి ఉంది, మేమే కట్టుకున్నాం. ముందు తాటాకులు షెడ్ వేసుకున్నాం. చర్చి కట్టొద్దు షెడ్డే అనుకుంటే ఓ దీపావళి రోజున షెడ్ కాలిపోయింది. ఎక్కడ కూర్చొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. సంఘస్థులు అందరం కలిసి 3వ రోజే మూల పునాది వేసి సంఘంలో ఉన్న మేస్త్రులు, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్ అందరూ, యవనస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొత్తం మేమే ఇటుకలు మోసుకొని ఇసుకలు మోసుకొని మొత్తానికి మన పని మనం చేసుకోవాలి. ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడకండి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడతామండి, ఇది వాడుక. మన కాళ్ళ మీద మనం నిలబడతాం అంటే అర్థం ఏంటంటే మనం నిలబడతామని కాదు అర్థం. అక్కడ ఇంకొకరిని చెయ్యి చాపకుండా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి, నిన్ను నీవు పోషించుకోవాలి, నీ భారాన్ని నువ్వు మోసుకోవాలి. అంతేకాదు, నువ్వు యేసుని వెంబడించేవాడు అయితే నీ గిన్నె నిండి పూర్లుతుంది. అంతేగాని అడుగంటదో తక్కువ ఉండదు, ఎక్కువ ఉంటుంది. వెళదాం, వెళ్ళి కర్రలు కొట్టుకొని వస్తామయ్యా, మా కోసం ప్రార్థన చేయమన్నారు. అసలు మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరన్నా ప్రార్థన చేయమని అడుగుతారా? ప్రార్థన చేసుకొని వెళ్తావా, చేసుకోకుండా వెళ్తావా? దారి ఏదంటే ఏమో మార్కెట్కి పోయింది, ఎప్పుడొస్తుందో తెలియదండి. అమ్మ ఆయన ఎప్పుడు వస్తాడు ఆఫీస్ ఏమోనండి, ఎవరో 7ంటికి వస్తాడు, 10ంటికి వస్తాడు, 11ంటికి వస్తాడు. ఆఫీస్ ఎన్ని గంటలు ఏమోనండి, ఆఫీస్ ఎన్ని గంటలో తెలియదండి. ఒక సిస్టర్ చెప్పింది, అసలు ఆయన చేతిమంతో తెలియదండి, ఆఫీస్ ఏ ఉద్యోగమో తెలియదండి, ఎక్కడో కూడా తెలియదండి నాకు. ఇదేం బతుకులండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళండి, చేయించుకొని వెళ్ళండి, లేక చెప్పి వెళ్ళండి. ఏమండి, అప్పుడు దేవుని కాపుదల మీకు ఉంటుంది. ప్రతిసారి దేవుని సేవకులు వచ్చి మీకోసం ప్రార్థన చేయలేరు, ప్రతిసారి అమ్మ నాన్న కూడా ప్రార్థన చేయలేరు. కానీ నువ్వు దేవునికి చెప్పెళ్ళు. దేవునికి చెప్పి బయలుదేరితే నీవు వెళ్ళిన పని సఫలమవుతుంది. నీవు వెళ్ళిన చోట నీవు అనుకున్న కార్యం జరుగుతుంది. అనవసరంగా తిరిగానే కాళ్ళు ఎరిగేటట్టు, చెప్పులు ఎరిగేటట్టు అని చెప్పనవసరం లేకుండా నీవు చేసే ఫలం సఫలమవుతుంది. నువ్వు వెళ్ళక్కర్లేదంటే దేవుడు నీకు వెళ్ళకుండా ఆటంకపరుస్తాడు. కొన్నిసార్లు మోటార్ బైక్ ఉన్నప్పుడు నాకు ఆ బైక్ తొక్కాలి కదండి, స్టార్ట్ అవ్వాలంటే ఎన్నిసార్లు స్టార్ట్ అయ్యేది కాదు. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే, ప్రభా నీ సన్నిధి నాకు దయచేయని ప్రార్థన చేసుకొని వచ్చాను. నేను వెళ్ళే స్థలంలో నాకు అపాయం ఉందో, విపత్తు ఉందో,
ఇరుకుందో ఇబ్బంది ఉందో నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు నా దేవునికి బాగా తెలుసు. ఏమండి, నువ్వు ఆఫ్టర్ 10 years ఏమవుతావో దేవునికి బాగా తెలుసు. నీకు తెలుసా? నాకు తెలుసా? మనకు తెలియదు. కాబట్టి దేవునికి చెప్పితే ఏదో ఒకటి జ్ఞాపకం చేస్తాడు. నువ్వు వెళ్ళే స్థలం నాకు ఇష్టం లేదు, ఆ స్థలానికి నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు వెళ్తానని బయలుదేరావు, బ్యాంక్కి వెళ్తానని బ్యాంకు పుస్తకం పట్టుకోకుండా వెళ్తున్నావు. ఎట్లా స్టార్ట్ అవుద్ది బైకు? ముందు వెళ్ళి బ్యాంకు బుక్ తెచ్చుకొని వెళ్ళు. కొంతమంది బ్యాంక్ వెళ్తారు, వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక బ్యాంక్ బుక్ ఏది? అయ్యో, మళ్ళీ ఇంటికి వస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చాడు, భార్య ఇంట్లో ఉండదు, తాళం వేసి ఉంటుంది. అయ్యో ఎక్కడన్నా అరుచుకుంటాడు. మళ్ళీ ఆమె తొందరరా అంటాడు. ఆమె పని అవ్వకుండా ఆమె వచ్చేస్తుంది. ఆమె వచ్చి ఈయన వెళ్ళేటప్పుడు బ్యాంక్ మూసేస్తాడు. ఎప్పుడైనా సరే చెప్పి వెళ్ళండి. ఏమండి, నా 3 కుమారులకు నేను చిన్నప్పటి నుంచి నేర్పించాను. నాకు చెప్పకుండా ఎప్పుడు బయటికి వెళ్ళరు. చెప్పి ప్రార్థన చేయించుకొని ముద్దు పెట్టి వెళ్తారు. ఇప్పుడు నాకు కోడళ్ళు వచ్చారు, వాళ్ళకి అదే పద్ధతి. నేను లేకపోతే వాళ్ళ అమ్మకి చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. ఎక్కడికి వెళ్ళారో తెలుసు, ఎప్పుడు వెళ్ళారో తెలుసు, ఎప్పుడు వస్తారో తెలుసు. ఏమండి, దేవుని కాపుదల ఉండకపోతే మన పిల్లల్ని సైతాన్ ఎత్తుకుపోతాడు. భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన సాతాను పొంచి ఉంటాడు ఎక్కడ చూసినా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన బిడ్డ ఇంటికి వస్తాడా క్షేమంగా అన్న ధైర్యం లేదు ఈ రోజుల్లో. ఒక కుమార్తె కాలేజీకి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తుందా అని నమ్మకం లేదు ఈ రోజుల్లో. భయంకరమైన ప్రపంచంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలైన మీరు దేవునితో చెప్పెళ్ళండి, ప్రార్థన చేసుకొని వెళ్ళండి.